జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ సుదర్శనవాణి అనేటువంటి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగనే లైక్ చేయండి, నచ్చిన తర్వాత వాటిని పాటించండి. అయితే ప్రతి గృహంలో కూడాను మనం ఆయము పదము పథకం అనేది కట్టాల్సిందే, తప్పదు. కట్టకపోయినా ఇంజనీర్ గారు ఇచ్చిన కొలత ప్రకారంగా నేనే చెప్తాను ఇది పదం అని చెప్పి ఏ గురువు గారైనా చెప్తారు. కనుక ఈ పథకాన్ని మనం దాటి బయటికి నడవవచ్చా, దాన్నే ఇంటి గోడలు దాటి యజమాని బయటకు నడవవచ్చా అనేది మనకు ఇక్కడ ప్రశ్న. అంటే మన మానవ శరీరం అనేది ఒక గృహంలాగా ఒక గర్భాన్ని పెట్టుకొని మనం ఎప్పుడైతే చూస్తామో ఈ గర్భానికి వెనక వైపు భాగాన్ని మనం చూడం. దేవుడు ఆ విధంగా చేశాడు. అంటే మన తల అనేది ఇట్లా రివర్స్లో తిరగదు. ఎక్కడ తిరుగుతుంది? రెండు పద్ధతుల్లో తిరుగుతున్నాయి. ఒకటి మనిషి చనిపోయిన తర్వాత తలని ఇట్లా తిప్పచ్చు, రెండోది ఈ రోబోలకి కంప్యూటర్లో ఉండే వాళ్ళకి వెనకాల ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటాయి బొమ్మల్లో. నిజ జీవితంలో జీవించి ఉన్న మనిషికి తల అనేది వెనక్కి తిరగదు, ప్రమాదంలో సంభవిస్తే తప్ప. అంటే మన వీపుని మనం వెనక్కి తిరిగి చూసుకోము. ఎప్పుడైతే మన వీపుని మనం వెనక్కి తిరిగి చూసుకోమో మన ఇంటి కొలత కూడా నువ్వు వెనక భాగం తొంగి చూడకూడదు. అంటే మనం ఈ విధంగా మెట్లు ఎక్కి ఈ విధంగా నడిచేటప్పుడు మెట్ల యొక్క ల్యాండింగ్ అనేది బయటికి వెళ్ళకూడదు అంటాడు. ఆ ల్యాండింగ్ బయటికి వెళ్ళిందంటే ఆ ల్యాండింగ్ ప్రకారం ఈ విధంగా మన ఇల్లు ఇక్కడితో ఆగిపోయింది, ల్యాండింగ్ ఇక్కడికి వచ్చిందంటే ఇట్లా తొంగి చూడవచ్చు కూడా. అంటే మనం ఇట్లా తొంగి చూసి ఇట్లా నడక పైకి వెళ్ళచ్చు. కనుక ఇంటి యజమాని ఆయము దాటి బయటికి వెళ్ళినట్లయితే ఖర్చు ఎక్కువగా సంభవిస్తుంది అంటాడు. మనం అనుకుంటూ ఉంటాం ఖర్చు అనేది ఏమన్నా మన జాతకమే అంతా ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటాంలే, వ్యయంలో కేతు ఉన్నాడు, వ్యయంలో శని ఉన్నాడు, ఏదో చెప్తూ ఉంటాం. అవి అంతగా ఉన్న వాటిని కూడా డామినేట్ చేసేది భగవంతుడు. అంటే గ్రహాలను కూడా డామినేట్ చేసేది, గ్రహాలను డైరెక్షన్ని కూడా తెలియజెప్పేదే సృష్టిలో ఉన్నది భగవంతుడు ఒక్కడే, ఆదిపరాశక్తి. కనుక ఆదిపరాశక్తి నివసించే స్థానం అనేది ప్రతి గృహంలో ఉంటుంది. పరమేశ్వరుడు నివసించే స్థానం గృహంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ప్రతి గృహంలో నివసిస్తాడు. వాస్తు పురుషుడు కూడా గృహంలో ఉంటాడు. కనుక ప్రతి గృహానికి కూడాను ఆయము దాటి వెనక్కి వెళ్ళరాదు. ముఖ్యంగా ఇది ఎక్కడ సంభవిస్తుందంటే, ఒకటి కింద భాగము ఒక విధంగా కట్టి పైన అనేది ఎలివేషన్ పెంచడము, మెట్లు ఎక్కేటప్పుడు ల్యాండింగ్ అనేది వెనక్కి వెళ్ళటం వల్ల ఆయాన్ని మనం ఈ విధంగా చూడటం అనేది సంభవిస్తుంది. కనుక అటువంటి సిచ్యుయేషన్స్ ఉంటే వీలైనంతగా వాటిని మనం అవాయిడ్ చేద్దాము. తద్వారా ధనాన్ని ఖర్చు అనేది తగ్గించే విధంగా చేసుకుందాం. ఆనందంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.